మనిషి చివరి మజిలీని గౌరవంగా నిర్వహించేందుకు మహాప్రస్థానం కమిటీ చేస్తున్న కృషి అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పట్టణంలోని బీసీ కాలనీలో గల హిందూపురం మహాప్రస్థానం ప్రాంగణంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ శనివారం ప్రారంభించారు. అద్దె ఇళ్లలో మృతి చెందిన కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అందుకోసం ఏర్పాటు చేసిన గేటును ప్రారంభించారు. అదేవిధంగా మోవా విజయలక్ష్మి స్మారక సేవ సమితి ఆధ్వర్యంలో మహాప్రస్థానంలో భౌతిక కాయాన్ని భద్రపరుచుకునేందుకు మోవా సత్యనారాయణ, రోహిణి, రఘుబాబు నిర్మించిన అధునాతన మార్చురీని మనోహర్ ప్రారంభించారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన సమయంలో దూర ప్రాంతాల నుండి వచ్చే కుటుంబాలు అంత్యక్రియలు తదనంతర కార్యక్రమాలకు నిర్వహించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని మంత్రి పేర్కొన్నారు. అలాంటి కుటుంబాలకు మహాప్రస్థాన ప్రాంగణంలో వసతి కల్పించడం ద్వారా కమిటీ ఎంతో గొప్ప సేవ చేస్తుందన్నారు. ఆర్డీఓ కె శ్రీరమణి, మున్సిపల్ కమిషనర్ జయరామ అప్పలనాయుడు, జట్టి శివరామకృష్ణ ప్రసాద్, హనుమంతరావు, డాకా సాంబిరెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, మహాప్రస్థానం కమిటీ సభ్యులు, సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో పౌరులందరికీ కూడా మన సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా మహాప్రస్థానం కమిటీ ఎప్పటి నుంచో పాపం వాళ్ళు పెద్ద మనసుతోటి సమాజానికి ఉపయోగపడే విధంగా అద్భుతమైన కార్యక్రమాలు అంటే ఈ రోజుల్లో ఆ విధంగా సమయం వెచ్చించాలి, నిధులు కూడా అందరూ కలిసిమెలిసి చేయడం అనేది గొప్ప విషయం. సో హనుమంతరావు గారికి, డాకా సాంబిరెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మనకి తెనాలిలో మహాప్రస్థానంలో ఈ విధంగా ₹1 కోటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. తెనాలి మున్సిపాలిటీ నుంచి, అదేవిధంగా ఎంపీ గారి నిధుల నుంచి కొంతవరకు సహకారం అందించారు. ఈ ప్రాంగణాన్ని ఇంకా మనం మెరుగుపరుచుకునే విధంగా మౌలిక సదుపాయాలు కొంచెం పెంచే విధంగా తప్పకుండా మేము తెనాలి మున్సిపాలిటీ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి అందించాల్సిన సహకారం అందిస్తాం. చిన్న చిన్న పనులు ఇంకా మిగిలి ఉన్నాయి, అవి తప్పకుండా త్వరలోనే పూర్తి చేసుకుని ప్రజలకి ఒక మంచి సౌకర్యమే కాకుండా పాపం మనకి ఇది ఒక బాధాకరమైన సంస్కృతి. చనిపోయినప్పుడు ఇళ్ళలోకి రానికుండా ప్రత్యేకంగా అద్దె ఇళ్ళలో ఉన్న వాళ్ళకి ఆ కుటుంబాలు చాలా సఫర్ అవుతూ ఉంటారు. అది ఎప్పటి నుంచో ఆలోచిస్తూ ఉన్నాం. మున్సిపాలిటీ నుంచి కూడా చేద్దాం అనుకుంటున్నాం మేము ఈ కార్యక్రమం 2-3 ప్రాంతాల్లో తెనాల్లో. సో మహాప్రస్థానం కమిటీకి ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక 5-6 కుటుంబాలు ప్రశాంతంగా పాపం వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక 15-20 రోజులు ఉండి కార్యక్రమాలన్నీ అంతిమ సంస్కారాలు పూర్తి చేసుకునే విధంగా వాళ్ళకి ఈ వెసులుబాటు కల్పించడం ద్వారా తప్పకుండా మన ప్రజలకి ఒక సౌకర్యం కలిగిందని నమ్ముతున్నాను. మనస్ఫూర్తిగా వారికి, పెద్దలందరికీ ఎంతో మంచి ఆలోచనతోటి వారు సహకరించినందుకు ఈ కార్యక్రమానికి హాజరైన మన ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, అధికారులందరికీ నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా భవిష్యత్తులో కూడా మేము ఈ విధంగా వాళ్ళకి సహకారం అందిస్తామని చెప్తున్నాను. మా మిస్సెస్ 2017 జూలై 20వ తారీఖున చనిపోయారు. 2017 జూలైలో చనిపోయిన తర్వాత 2018 సంవత్సరంలో ప్రథమ వర్ధంతికి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో ఆమె టీచర్గా పనిచేసేవాళ్ళు. ఆమె గ్రాట్యుటీగా 15 లక్షలు వచ్చినాయి. ఆ 15 లక్షల రూపాయలతో కంప్లీట్గా మున్సిపాలిటీ ఏడేమి లేకుండా 2 గదులు నిర్మాణం చేశాం. 2019లో ఇక్కడ ఈ మా మిస్సెస్ని తీసుకొచ్చినప్పుడు ఎండకి వానకి ఇబ్బంది పడుతున్నారు, డెడ్ బాడీ అమ్మటి వచ్చినాళ్ళని ఇక్కడ బస్ షెల్టర్ ఓపెన్ చేయడం జరిగింది. షెల్టర్ ఓపెన్ చేయడం జరిగింది. 2020లో కరోనా కారణంగా ఏం చేయలేకపోయాం. 2021లో ఈ మహాప్రస్థానంలో అస్థికలు భద్రపరుచుకోవడానికి హిందూ ధర్మం ప్రకారం అవకాశాలు తక్కువగా ఉన్నందువలన ఆ రోజు 100 లాకర్లతో బీరో ఓపెన్ చేసి ఒక రూమ్ ఏర్పాటు చేశాం. ఆ తర్వాత 2022 నుంచి మోవా విజయలక్ష్మి స్మారక సేవ సమితి పేరున అవార్డు ఓపెన్ చేసి అప్పటి నుంచి మొదటిసారి 2022లో సరిత గారిని, మా డిఎస్పీ సరిత గారిని ఆహ్వానించడం జరిగింది. ఆ తర్వాత గీతాంజలి శర్మ ఐఏఎస్ గారు, తర్వాత గురిజాల రాధారాణి గారు తెలంగాణ హైకోర్టు జడ్జి, వెంకట జ్యోతిర్మయ్య గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి వరుసగా వచ్చారు. ప్రతి సంవత్సరం కూడా తెనాలి మండలంలో 10th క్లాస్లో 550 మార్కులు దాటిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 5,000 చొప్పున 60 మందికి 3 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఇంకా కూడా అలా కాకుండా కొల్లూరులో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద
జిల్లా పరిషత్ హై స్కూల్లో 596 మార్కులు వచ్చినటువంటి కొల్లూరు విద్యార్థిని కూడా అదే రోజు జూలై 20న మన రామకృష్ణ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది. తెనాలి బురిపాలెం రోడ్లో ఉన్నటువంటి అపకర్మశాల 4 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. కానీ అది వాడుకంలో లేకుండా పోయింది. ఎందుకంటే దానికి సరైన మెయిన్ గేట్ లేకపోవటం వల్ల మరి ఆ ఇబ్బందిని మేము మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు చెప్పి దగ్గరుండి ఆ పని పూర్తి చేయమన్నారు. మనోహర్ గారు లేకపోతే ఆ గేట్ ఓపెన్ అయ్యేదే కాదు. ఈరోజు ఆ బిల్డింగు పేద ప్రజలకు ఉపయోగపడుతుందంటే అది మనోహర్ గారి సలవే. అలాగే మరి ఈరోజు మాచురి రూముకి డోనర్గా ఇచ్చినటువంటి మువ్వా సత్యనారాయణ గారికి మా కమిటీ తరపు నుంచి అభినందనలు తెలియజేస్తున్నామండి. వారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు. అంతకుముందు కూడా ఇక్కడ హాలుకి ఇచ్చారండి. అలాగే మన పాండురంగపేటలో ఉన్నటువంటి గ్యాస్ ఛాంబర్కి బాబాయ్ చౌదరి గారు 18 లక్షలు ఇచ్చారు. మరి ఈరోజు అనౌన్స్ చేశారు, మినిస్టర్ గారు నోటితో చెప్పించారు 15 లక్షల రూపాయలు కొత్త వెహికల్ ఇస్తా అని అనౌన్స్ చేశారండి. అలాగే చాలామంది దాతలు మా మహాప్రస్థానాలకి చాలా అమౌంట్లు ఇస్తూ ఉంటారండి. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా మినిస్టర్ గారు కానీ సంబంధిత అధికారులు కూడా మా మహాప్రస్థానాల మీద దృష్టి ఉంచి మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఇక్కడికి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చి ఈ ఓపెనింగ్కి వచ్చినటువంటి మనోహర్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చిన మిగతా అధికారులకి, డిఎస్పీ గారికి కానీ, కమిషనర్ గారికి కానీ